ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముగా నేను నడచెదను కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముగా నేను నడచెదను నీ కృపయే నాకు ఆధారము ఆ కృపయే నాకు ఆదరణ నీ కృపయే నాకు ఆధారము ఆ కృపయే నాకు ఆదరణ కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా బంధము నీవే స్నేహము నీవే అతిథివి నీవేనయ్యా ఆప్తుడ నీవేనయ్యా యేసయ్యా అతిథివి నీవేనయ్యా ఆప్తుడ నీవేనయ్యా యేసయ్యా బంధము నీవే స్నేహము నీవే బంధము నీవే స్నేహము నీవే ప్రేమించువాడా కృప చూపువాడా నాలోనే ఉండి నన్ను నడుపువాడా ప్రేమించువాడా కృప చూపువాడా నాతోనే ఉండి నన్ను నడుపువాడా కాలాలు మారినా మారని వాడా కాలాలు మారినా మారని వాడా విడువవు నన్నెప్పుడు మరువని తండ్రివయ్యా యేసయ్యా విడువవు నన్నెప్పుడు మోగబోయిన నా గొంతులోన గానము నీవై నన్ను చేరినావా హృదయ వీణవై మధుర గానమై హృదయ వీణవై మధుర గానమై నాలోనే ఉన్నావయ్యా నా ఊపిరి నీవేనయ్యా యేసయ్యా నాలోనే ఉన్నావయ్యా నా ఊపిరి నీవేనయ్యా యేసయ్యా బంధము నీవే స్నేహము నీవే దేవుని సముఖ జీవ కవిలేలో దేవుని సముఖ
నా పేరున్నదా దేవుని సముఖ జీవ కవిలిలో దేవుని సముఖ జీవ కవిలిలో నీ పేరున్నదా నా పేరున్నదా జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములార్పించిరి జీవవాక్యము ఇలలో చాటుచు జీవితములార్పించిరి హతసాక్షుల కవిలిలో హతసాక్షుల కవిలిలో నీ పేరున్నదా నీ పేరున్నదా దేవుని సముఖ జీవ కవిలిలో దేవుని సముఖ జీవ కవిలిలో నీ పేరున్నదా నీ పేరున్నదా ఆకాశమండలములో తిరిగేడు అంధకార శక్తులను గెలచిన అంధకార ఆకాశమండలములో తిరిగేడు అంధకార శక్తులను గెలచిన విజయ వీరుల కవిలిలో విజయ వీరుల కవిలిలో నీ పేరున్నదా నీ పేరున్నదా దేవుని సముఖ జీవ కవిలిలో దేవుని సముఖ జీవ కవిలిలో మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము నిన్నే కోరానయ్యా నిన్నే చేరానయ్యా నీవే కావాలని సయ్యా నిన్నే కోరానయ్యా నిన్నే చేరానయ్యా నీవే కావాలని సయ్యా మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము కోరలేదు ధన సంపద కోరినాను నిన్ను మాత్రమే కోరలేదు ధన సంపద
ఐశ్వర్యము కంటే అధికుడవు, ఐశ్వర్యము కంటే అధికుడవు, నీ ఆశ్రయమే చాలునయ్యా, నీ ఆశ్రయమే చాలునయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము, మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. జీవపు ఊటలు కలచోటికి, జీవనదులు పారే చోటికి, జీవపు ఊటలు కలచోటికి, జీవనదులు పారే చోటికి, ప్రేమతో పిలచిన నా యేసయ్యా, ప్రేమతో పిలచిన నా యేసయ్యా, నా దాహమును తీర్చెదవు, నా దాహమును తీర్చెదవు. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. నిన్నే కోరానయ్యా, నిన్నే చేరానయ్యా, నీవే కావాలని యేసయ్యా. మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము, మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను, ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి, దూతలెల్ల పొగడే
బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదను జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదను ఆయనే నా సంగీతము ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించేదను కరములు తట్టి నిత్యం స్తుతించేదము ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదను నా అవయవాలను ఆపి ఆరోగ్యానేంద్రియమును దేవా మెండుగా దయచేయండి. కృప కలిగినటువంటి దేవుడా, వందనాలు తండ్రి. ఈ ప్రార్థన ఆలకించండి దేవా. నాయనా, మీ పరిశుద్ధాత్మను దోషములను బట్టి అపరాధములను బట్టి కాదు, మీ కృపను బట్టి మరలా ఇక్కడ ఉంచమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోనండి. ప్రభువు నందు ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించెదము. బైబిల్ గ్రంథము నుండి హెజ్కేలు రాసిన 36వ అధ్యాయము 26 నుంచి, నూతన హృదయము మీకిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను, నా ఆత్మను మీయందుంచి నా కట్టడలను అనుసరించువారిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్ములను చేసెదను. నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులయుందురు, నేను మీ దేవుడినై యుందును. చదవబడినటువంటి వాక్యానికి దేవుడు తన యొక్క ఆశీస్సులు తోడు చేయునుగాక. ఆమేన్. ఇప్పుడు ఈ వాక్యము నుండి క్రైస్తవులు చాలామంది దేవుని వాక్యం అంటే ఇష్టముగా వింటున్నారు, పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, ధ్యానము చేస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, క్రైస్తవ జీవితము జీవించుట చాలా కష్టంగా ఉంది. జయకరముగా ఎందుకు జీవించలేకపోతున్నాము? భక్తిగా ఉండాలని ఉంది, దేవుని వాక్య వరుసలో ఉండాలని ఉంది, కానీ
జయకరమైన జీవితము జీవించలేకపోతున్నాము. ఒక జయకరమైన క్రైస్తవ జీవితము ఎలాగూ దేనితో ఏర్పడుతుంది? దానికి ఒక నిర్దిష్టమైనటువంటి రూపము ఏంటి? ఈ అంత్యకాల ప్రవక్త ప్రకటన 10:7లో ఉన్న 7వ దూత బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులైన ప్రవక్తలకు బయలుపరిచిన మర్మములు సమాప్తములగునని చెప్పారు. కాబట్టి మర్మమనగా తెలియనిది. అయ్యా, ఈ వాక్యమును ప్రవచించినది ఎవరు? యెహెజ్కేలు ప్రవక్త. దాదాపు యేసుక్రీస్తుకి 800 సంవత్సరములకు ముందు, అవి 800, ఇప్పుడు ఉన్నటువంటివి 2000. ఏంటండి? ఈ 2800 సంవత్సరములకు ముందు ఇప్పుడు ఏమి జరుగుతున్నదో, ఇప్పుడు క్రైస్తవులు ఎట్లా ఉంటారో యెహెజ్కేలు ప్రవక్తకే దేవుడు ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళి ఏం చేశారండి? పక్షిరాజుగా తీసుకుని వెళ్ళారు. హల్లెలూయా. దేవుని ప్రవక్తలను దేవుడు పక్షిరాజుతో పోల్చాడు. పిల్ల పక్షిరాజులు అయినటువంటి మనలను, విశ్వాసులను కూడా పక్షిరాజుతోనే పోల్చారు. కాబట్టి ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త గారు ఏమంటున్నారు? నూతన హృదయము మీకు ఇస్తాను, నూతన స్వభావము మీకు కలుగ చేస్తాను, రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈ వాక్యం మీద ప్రవక్త గారు ఏమి చెప్పారంటే, ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలలో ఖచ్చితముగా లేనిది, యథార్థముగా లేనిది ఏదో ఒకటి సంఘములో ఉంది. బయట ఉన్నటువంటి మేస్త్రీల సంఘం కాదు, ఉపాధ్యాయుల సంఘం కాదు, పట్టభద్రుల సంఘం కాదు, ఈ లోకములో ఉన్నటువంటి ఏ సంఘమో కాదు, కానీ దేవుడు నా సంఘమని చెప్పుచున్న సజీవమైన సంఘముగా ఉండేటటువంటి ఈ సంఘములు యథార్థముగా లేని ఒక సంగతి ఉందని చెప్పారు. ఏమిటది? దయ్యమే. దేవుని సంఘములోనికి దెయ్యము ఎట్లా వస్తుంది? అయ్యా, ఓ పాస్టర్ గారు, అంత్యకాల ప్రవక్త అయినటువంటి విలియం బ్రనిహామ్ గారు గదిలో కూర్చుని క్రైస్తవుల గురించి, విశ్వాసుల గురించి అధ్యయనము చేస్తా ఉన్నారు. ఏమని అధ్యయనం చేస్తున్నారు? సంఘాలకు వస్తున్నారు క్రైస్తవులు, పాటలు పాడుతున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు, దశమ భాగములు ఇస్తూ ఉన్నారు. కానీ ప్రజల మధ్య సంఘములో ఒక కొదువ ఉన్నది. ఒక కొదువైనది ఏదో ఉన్నట్లుగా కనబడుతున్నది అని చెప్పి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి దేవుని సజీవమైన సంఘములోనికి దయ్యము ఆటంకములు కలిగిస్తూ ఉన్నటువంటి దానిని ఎంత గట్టిగా మనము పోరాడి ఆ దయ్యము పెట్టే అడ్డుగోడలను పడగొడదామని మనము ప్రయత్నము చేసినా విజయశీలురముగా కాలేకపోతున్నారు క్రైస్తవులు. ఏమండి? నిజముగా బాగోవాలని, మంచి పాటలు పాడాలని, సాక్ష్యములు చెప్పాలని, దక్షిణభాగములు ఇస్తూ
ఆ విధముగా ఉన్నటువంటి క్రైస్తవుల మధ్య జయకరమైనటువంటి జీవితం ఎందుకు లేదు? చాలా మంది భక్తిగా ఉంటున్నారు, సంఘములో ఉన్నటువంటి అనేకమైన కార్యక్రమములో పాల్గొంటూ ఉన్నారు. ప్రియులరా, సంఘములో ఉన్నటువంటి ప్రజల మధ్య విభేదములే ఆ గోడ. సైతానుడు సంఘములోనికి ఎలాగొస్తున్నాడు? ప్రజల మధ్య, విశ్వాసుల మధ్య విభేదములు. ఏ గోడ? విభేదములు అనే గోడ కడుతున్నాడు వాడు. ప్రియులారా, దేవుడైతే సిలువ సైన్య వీరులుగా ఐక్యత కలిగినటువంటి వారిగా ప్రభువైన యేసుక్రీస్తు ఒక ధ్వజము, జెండానిచ్చాడు. ఒక యుద్ధము సైతానుడికి దేవునికి మధ్య. అయితే ప్రియులారా, మనము దేవుని బిడ్డలము కాబట్టి మన పక్షముగా సిలువ మీదకి వెళ్ళి ఆయన పోరాటము ఆల్రెడీ జరిగించారు ఆయన. అయితే మనలను సైనికులుగా ఉండి సైతానుడితో పోరాడమని ఒక యుద్ధము యొక్క ముందు వరుసలో సిలువ సైన్యం వీరులారా కదం తొక్కుచూ వెళ్ళండి, ఎందుకంటే నేను మీకు రెండంచుల వాడి అయిన ఖడ్గాన్ని ఇచ్చాను. ఆ ఖడ్గముతో కుడి ఎడమలు పోరాడుచూ ముందుకు కొనసాగమని సత్యమునకు స్తంభమై ఉన్న సజీవమైన దేవుని సంఘము ఎలా ఉండాలని దేవుడు కోరాడు? శక్తివంతముగా ఉండాలి, మహిమకరముగా ఉండాలి ఆయనకి. కాబట్టి జయకరమైన క్రైస్తవ జీవితము జీవించమని దేవుడు తన వాక్యాన్ని రెండంచుల వాడి అయిన ఖడ్గముగా మనకి ఇచ్చి, ఎవరైతే స్త్రీలలో మరియ వలె, పురుషులలో యేసేపు గారి వలె దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుంటారో, అటువంటి వాక్యముతో మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటతో. ప్రియులారా, మనము జీవించినప్పుడు ఏం చేస్తాడు ఆయన? పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు త్వరలో, పెండ్లి కుమార్తెగా. ఇప్పటికే ప్రధానం, పెళ్లికి ముందు జరిగేది ఏమిటి? ప్రధానం. ప్రియులారా, ఈ మధ్య రెబకా గురించి చెప్పుకున్నాం. గుణశీలము కలిగినటువంటిదిగా ఉండాలి రెబకా. ఎందుకంటే ఇస్సాకు రెబకాల యొక్క వివాహములో ఎలియాజరు వచ్చినట్లుగా ఈ అంత్యకాలమునకు పెండ్లి కుమారుడు రానయ్యున్నటువంటి ఆయన కొరకు ఆయన వధువు సిద్ధపడుటకు దేవుడు ఎలియాజరుగా అంత్యకాల ప్రవక్తని ప్రకటన 17లో ఉన్నటువంటి ఆయన్ని పంపించి, ఏమండి, పెళ్లి తర్వాత ప్రధానమనేటటువంటి కార్యము పెండ్లికి ముందు జరిగే కార్యం కాబట్టి బాగుగా ఎదురు చూచి ప్రదానము చేయబడిన ఒక సంఘముగా మొత్తం ప్రపంచమంతా కూడా క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా చూడగలిగి ఉండే విధముగా దేవుడు మనకి వాక్యమునిచ్చాడు. ఆ విధమైన వాతావరణములో ఉన్నటువంటి వారు రెబకా వలె గుణశీలము కలిగి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడలో ప్రధానముప్పుడు చేయబడి క్రీస్తుకు సమర్పించుటకు దేవుడు ఏం చేస్తున్నాడు? యేసు క్రీస్తుకు మనలను పెండ్లి కుమార్తెగా ఇచ్చుటకు
సజీవమైనటువంటి సంఘముగా ఉంటే గర్వపడుతున్నాడంట ఆయన. చచ్చిన సంఘము కాదు, సజీవమైన. అంటే మంచి, జీవమైన అంటే బ్రతికు ఉన్న, సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. చాలా సమయాలలో మంచి ఉద్దేశములతో ప్రజలు సంఘానికి వస్తున్నారు, కానీ సైతానుడు ఏం చేస్తున్నాడు? ఇదిగో నీవు సంఘానికి వెళ్ళు, కానీ నీవు ఈ విధముగా చెయ్యి. దేవుడు ఇలాగ ముట్టుకొనవద్దా, ముట్టకూడదని చెప్పాడంటే అది ఖచ్చితంగా కాదని చెప్పాడు. ఏదైనా తోటలో దేవుడిచ్చినటువంటి అనువాదమునకు పూర్తిగా అబద్ధము కాదు, కొంత సత్యాన్ని కొంత అబద్ధాన్ని మిశ్రమము చేశాడు అక్కడ. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఎన్నడూ ఆయన సంఘము శాఖల ద్వారా, క్రైస్తవులకు ఉన్నటువంటి సంఘములో మత విశ్వాసముల ద్వారా దేవుడు బ్రతకడానికి క్రైస్తవునికి ఇచ్చిన 5 జ్ఞానేంద్రియముల ద్వారా, మానవ జ్ఞానము ద్వారా, మనుష్యునికి ఉన్నటువంటి ఏ వేదాంతము ద్వారానైనను ఆయన సంఘము పరిపాలించబడదు. ఎవరు పరిపాలింతారు దేవుని యొక్క సంఘాన్ని? క్రీస్తే స్వయముగా పరిశుద్ధాత్మను ఇచ్చి మనస్సులో మనము ఉంచుకొని ఆ విధముగా పని చేయుచుండగా దేవుని కార్యక్రమములు, మన ఉద్దేశములు ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఏమీ కాదు. ప్రియులారా, ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడో ఆ దేవుని యొక్క కేంద్ర భాగములోనికి మనము సైతానుడు వెనకాల వెళ్ళిపోతే వెనుకకు తిరగాల. బ్యాక్ టు ద వర్డ్. ఆదిలో ఎలాగూ లేదని యేసు ప్రభు వివాహము విడాకులలో చాలా సందర్భములలో ప్రభువు చెప్పాడు. కాబట్టి మనము చీకటిలో నుండి వెనుకకు, అవిశ్వాసములో నుండి విశ్వాసమునకు, దేవుని యొక్క కేంద్ర భాగములోనికి వెనుకకు వచ్చు వరకు విజయము పొందలేము. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మానవ జ్ఞానమును దేవుని యొక్క 2000 సంవత్సరములకు ముందు పెంతెకోస్తులో కుమ్మరించబడినటువంటి పరిశుద్ధాత్మను రెండిటిని కలపకూడదు. మన యొక్క మానవ జ్ఞానము పనిచేయదు. దేవుడు 2000 సంవత్సరములకు ముందు ఇచ్చిన, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపుదనని చెప్పిన ఆయన యొక్క పరిశుద్ధాత్ముడు ఆయన సంఘములోనికి దేవుడు కుమారించాడు. ప్రియులారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రముగా చేసేటట్లు ఆయన తన సంఘములో పరిశుద్ధాత్ముడే పరిపాలిస్తాడు దేవుని సంఘాన్ని. కానీ దేవుని సంఘాల్లో నియంతలు ఉన్నారని చెప్పాడు మన ప్రవక్త గారు. నియంత అంటే మీకు తెలుసో లేదు, మామూలుగా రాజులు ఉన్నారు బయట, కిరీటము లేనటువంటి రాజులు నియంత అంటారు. అంటే వాళ్ళ జ్ఞానము చొప్పున
వాళ్ళకు తోసింది చేస్తారు తప్ప నియమ ప్రకారంగా క్రమములో ఉండరాళ్ళు. వాళ్ళని ఏమంటారండి? నియంతలు అంటారు బయట లోకములో. కానీ దేవుని యొక్క సంఘములో కూడా ఆత్మ సంబంధమైన నియంతలు ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని ఆయన యొక్క సంఘమనే శరీరములో ఉంచాడు దేవుడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళని కాకుండా మానవ జ్ఞానముతో కొంతమంది జనులు ఏం చేస్తున్నారు? సంఘములోనూ తమ సొంత ఉద్దేశ్యములు, తమ యొక్క సొంత మానవ జ్ఞానముతో సంఘములో కార్యములు చేస్తున్నారు. ప్రియులారా, ఇప్పటికి మనము ఏమి కలిగి ఉన్నామో మన సంఘాల్లో అది ఇంకా మనకి సరిపోదని చెప్పారండి. ఇక్కడ మనము బ్రతకడానికి దేవుడిచ్చిన శరీరం మీద జ్ఞానేంద్రియములు జీవించడానికి ఇచ్చాడు. కానీ ఆరాధించడానికి ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు దేవుడు ఇప్పటి వరకు మనకున్నటువంటి చూసారా మత విశ్వాసములు మంచిదే. ఈ సంఘములో మనం పనిచేసేటటువంటి ఈ కొన్ని బాహ్యమైన సంగతులు మంచివే. అవి వాటికంటే ఇంకా ముందుకు మనము ప్రవేశించాలి అని చెప్పి యెహెజ్కేలు ప్రవక్తతో ఏం చెప్తున్నారు? నూతన హృదయమును ఇచ్చేదను. ప్రియులారా, దేవుడు ప్రవక్త ద్వారా పలకబడినటువంటి వంటి వాక్యము వినే వరకు ఇంతకు ముందు మనం వెళ్ళినటువంటి శాఖా సంఘాల్లో మనం వాక్యం విన్నాం. అప్పుడు మనకి పాతదైనటువంటి మానవ జ్ఞానమే వచ్చింది. ఇంతకుముందు మనకి పరిశుద్ధాత్మ యొక్క తడి మనకు తెలియదు. అయ్యా, ఇప్పుడు మనము పాత హృదయము అతికేస్తానని దేవుడు చెప్పలేదు. ఇంతకు ముందు ఉన్న మన తలంపు, మన నడత, మన క్రమము, మన చూపు, మన యొక్క మాట, మన పాపపు బ్రతుకు, పాత జీవితానికి నేను ప్యాచి వేస్తానని చెప్పలేదు. అతుకు దేవుడు అతికేయుడు పాతదానికి. మనకున్నటువంటి హృదయానికి ఆయన ఏ హృదయం ఇస్తాడు? నూతన హృదయము నేను ఇచ్చేదను. ప్రియులారా, ప్రవక్త దగ్గరికి రాకముందు మనకి పాత హృదయం ఉంది. మన ఆలోచనలు బాగోలేదు, మన విధానం బాగోలేదు, మన నడక పడక బాగోలేదు, మన ఉద్దేశములు మంచివి కాదు. ఒకవేళ మంచివి మన జ్ఞానేంద్రియముల ద్వారా మనము అబద్ధం మానేశాను, దొంగతనం మానేశాను, లేకపోతే త్రాగడం మానేశాను, సినిమాలు మానేశానంటే అది సరిపోదు. మానవ జ్ఞానము అవసరమైతే దేవుడు పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చారు? పరిశుద్ధాత్మే పరిపాలన చేసేటట్లు దేవుడు చేశాడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చే ముందు దేవుడు ఏమిస్తాడు మనకి? నూతన హృదయము నేను మీకిచ్చేది. హల్లెలూయా. ఇష్టపడుతున్నారా? ఆ విధముగా చేసేయండి. దేవుడు క్రొత్తది. ఈ ప్రవక్త యొక్క వర్తమానం విన్నప్పుడు కొత్తగా లేదా మనకి? ఎంత వింతండి! మేఘం, ఇశ్రాయేలు నడిపించిన అగ్నిస్తంభం. ప్రియులారా, 2000 సంవత్సరాల్లో ఆ పౌలు గారు, ఆ యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో పౌలు గారి ద్వారా జరిగినటువంటి కార్యాలు ఈ మన చివరి ప్రవక్త వచ్చినప్పుడు ఆయన ఎలా మాట్లాడుతుంటే
నాలుగు లేక 5 అడుగుల ఎత్తున పరిశుద్ధాత్ముడు పైన వెలుగు వ్రేలాడుతూ ఉన్నాడు. ఈయన నా సేవకుడని ఆ వెలుగు వచ్చి ఆ వెలుగును బట్టే కుడివైపున దూత వచ్చారని చెప్తున్నాడు ప్రవక్త. ఏమండి, ఇంతకు ముందు శాఖలలో ఉన్న పాతదానికి అతుకు వేయనని చెప్పాడు ఆయన. నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఎవరు? నేను మీకు ఇచ్చేదను. హల్లెలూయా. పాత స్థితి నుంచి నువ్వు బయటికి రా. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. రాతి హృదయము నీలో నుండి తీసి పారవేయుదును. కఠినత్వము లోపల ఉండి, అయ్యా, ఎక్కడి నుంచే వాక్యాన్ని పోగొడుతున్నారు కొంతమంది. రెండవది, మనసులోనికి రానిస్తున్నారు మరికొంతమంది. ఎడమ వైపు హృదయంలోనికి, దేవుని నివాస స్థలములోనికి. నీ హృదయమే దేవుని ఆలయం అనేటటువంటిది. ఎక్కడ పుట్టుకుతూనే అబద్ధములాడుతూ ఈ లోకములోనికి వచ్చాం. కాబట్టి ఏ హృదయం ఉంది మనకి? రాతి హృదయము ఉంది. ఆ రాతి హృదయము తీసి పారవేయుదును. అయ్యా, దేవుడు ముందు నూతన హృదయాన్ని ఇస్తాడు. మనం వర్తమానములోకి వచ్చిన ప్రారంభంలో నూతన హృదయము నేను ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఇంకో చర్చకు మనం వెళ్ళలేదు. ఎక్కడైనా మనం వర్తమానం చర్చలో ఉన్నాం. నూతన హృదయము వచ్చింది. అయితే వెంటనే దాంట్లో పరిశుద్ధాత్మ పోయడం లేదు. నూతన హృదయము మధ్యలో నూతన ఆత్మను నేను ఇచ్చేదను అని ఎజ్కేల్లో ఇక్కడ చెప్పినటువంటి దాన్ని మనము చూస్తున్నాము. ప్రియులారా, ఇది అర్థం అవ్వడానికి మన ప్రవక్త లోక సువార్తలోనికి వెళ్ళారు. హల్లెలూయా. లోక సువార్త 5వ అధ్యాయం 37వ వచనములో, ఇంకా లోక సువార్తలో ఏమండి, దీనికి పాత హృదయానికి సరిపోయే వాక్యం ఒకటి ఇచ్చారు. పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయలేవు. హల్లెలూయా. ఏమండి, పాత తిత్తి అంటే గ్లాస్ అండి. యేసు ప్రభు కాలంలో తిత్తి, ఏమండి, బ్రహ్మం గారు, ఇదేంటి చర్మంతో చేశారు కదా యేసు ప్రభు కాలంలోనూ. గ్లాసులు ఇప్పుడు మనకు ఉన్నటువంటి గాజు కదండి. ఇప్పుడు ఆవు చర్మము, ఇంకా ఇతరమైనటువంటి చర్మాలు ఉంటాయి కదా. కొత్తగా జంతువుని చంపినప్పుడు ఆ చర్మంలో ఏముంటుందండి? చమురు ఉంటుంది. కొత్తగా ఉన్నప్పుడు దాంట్లో నూనె ఉంటుంది. దాన్ని శుద్ధి చేసి గ్లాస్ కింద తయారు చేసేవారు అన్నమాట యేసుప్రభు కాలంలో. అందుచేత అది గ్లాస్ కింద చేసినటువంటి చర్మంతో చేసినటువంటి తిత్తుల్లో నీళ్లు, ద్రాక్షారసం, నూనె ఏదైనా కానీ పోసుకునేవారు మన గ్లాసుల్లాగా. ప్రియులారా, నీళ్ళైతే పోయొచ్చు కానీ ద్రాక్షారసం ఎలాగుంటుందండి? జయ్యమని పొంగుతుంది. ఎందుకంటే పులిసింది, దాంట్లో శక్తి ఉంది, ఉత్తేజము కలిగించనుంది ద్రాక్షారసం గురించి. అయితే కొత్త తిత్తి అయితే కొత్తగా తయారు చేసినటువంటి చర్మం, ఇప్పుడిప్పుడే తెచ్చినటువంటి చర్మం అయితే గట్టిగా ఉంటుంది కొన్నాళ్ళు. కానీ చాలా కాలం వాడినటువంటిది ఏమవుతుందండి? అందులో ఉన్న చమురు, నూనె పోయి ఎండిపోయి అది ఏమవుతుంది? పాత తిత్తి అవుతుంది. నీళ్ళైతే ఉంటాయి పాత తిత్తులోను, కానీ ద్రాక్షరసం మంచి పవర్ఫుల్గా పొంగుతుంది. కాబట్టి
అది ఎలా పోస్తే కొత్త తిత్తుల్లో అయితే కొత్త ద్రాక్షారసం ఉంటుంది. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోతే ఏమవుతుంది? పొల్లమంటది. హల్లెలూయా. ప్రియులారా, మనం కూడా అర్థం అవ్వడానికి ప్రవక్త గారు ఏం చేశారు? నీవు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఆత్మ అంటే దేవుడు 2800 సంవత్సరములకు ముందు చూసారా, పక్షిరాజుగా దేవుడు ఆకాశంలోనికి తీసుకుని వెళ్ళి, ఏమంటే కింద ఉంటే ఏం కనపడవు, పైన ఆకాశంలోనికి తీసుకెళ్తే పక్షులన్నిటిలోకెల్లా పక్షిరాజు డేగ వెళ్ళలేదు, పావురం వెళ్ళలేదు, మంచిదే. కానీ పసుపెట్లు వెళ్ళలేవు, ఏ పక్షులు వెళ్ళలేవు. పక్షిరాజు ఒక్కటే పైకి, ఎంత పైకి అంటే చెప్పలేము. మిగతా పక్షులు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా పడిపోతాయట. అక్కడ గాలి పీల్చుకోవడానికి గాలి మందంగా ఉంటది, కుదరదు. కన్నులు బ్లాక్ అయిపోతాయి, చూడలేవు. కానీ దేవుడు అన్ని పక్షులలోనూ కూడా రాజుగా పక్షిరాజుని పెట్టాడు. ఆత్మ అంటే దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రకటన 17లో ఈ అంత్యకాలములో ఒక ప్రవక్త వస్తాడని, సువార్తలలో కూడా ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందునని దేవుడు ప్రవక్తను పంపించాడు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవ సంఘాలకి, ప్రియులారా, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాటను తీసుకోవాలని చెప్పారు. అప్పుడు క్రైస్తవునికి ఏమొస్తుంది? బలం వస్తుంది, జీవం వస్తుంది, అది సమృద్ధిగా వస్తుంది. నా గొర్రెలు నా స్వరము వినేటటువంటి విధముగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభు కాలములో మనకున్న గాజు గ్లాసులు కాదు, చర్మముతో చేసిన తిత్తులు కొత్తగా వచ్చినాయి అయితే చాలా కాలం ఉంటాయి. అందులో నీళ్ళు వేయచ్చు, పాలు వేయచ్చు, ద్రాక్షారసం వేయచ్చు. చాలా కాలం వాడగా ఉన్న దాంట్లో నీళ్ళే ఉంటాయి. నీళ్ళు ఏముండదు, బూడిదది, హైడ్రోజను ఇంకోటి ఏదో కలిపి చెప్పాడు ఆయన. నీరు హైడ్రోజన్ బూడిద అవుద్దని చెప్పాడు. అసలు అది పవర్ఫుల్ ఏం కాదు. నీళ్లు చన్నీళ్ళు పోతే ఏముంది? ప్రియులారా, లోకాసు వార్తలో అది మనకు అర్థం అవడానికి పాత హృదయము, దేవుడు కొత్త హృదయాన్ని ఇస్తాడు ముందు. ఏమండి? నూతనాత్మని ఇస్తాడు దేవుడు రెండోది. అది ఇవ్వగానే ఏమనుకుంటున్నారు? అయ్యో నాకు పరిశుద్ధాత్మ వచ్చింది అనుకుంటున్నారు అందరూ. అంటే ఇంకా మధ్యలో నూతనాత్మ మధ్యలో పరిశుద్ధాత్మను ఉంచుతాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి పాత తిత్తితో నీళ్లుని నింపొచ్చు కానీ ద్రాక్షారసమును పోసి ఉంచలేవు. నీరు, హైడ్రోజను, ఆక్సిజను మూడు కలిసి బూడిదగా మారుతాయి. ఏ వస్తువు అయినా కానీ దాంట్లో ముడుచుకుపోద్ది, ఎండిపోద్ది తిత్తి. ఎందుకంటే దాంట్లో సారం లేదు, జీవము లేదు, ఎండిపోయింది దాంట్లో. కాబట్టి ప్రియులారా, మన హృదయము కూడా అలాగే మానవ జ్ఞానముతో కఠిన హృదయముగా, రాతి హృదయముగా దాన్ని ఏం చేస్తానన్నాడు? మాంసపు గుండెగా చేస్తానన్నాడు ఆయన. అంటే రాతి గుండెను తీసివేసి మెత్తని మాంసపు గుండెను నీకు ఇస్తానని చెప్పాడు. అప్పుడు దాంట్లో పరిశుద్ధాత్మను పోస్తాడు. కాబట్టి ప్రియులారా, అది పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయకూడదు, పోస్తే పిగిలిపోద్ది. కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయాలని లోకాసు వార్తలోనికి వెళ్ళి మనకు అర్థం అవడానికి చెప్పారు. కాబట్టి మనము
ఈ వర్తమానంలోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందు మనకు ఉన్నటువంటి పాతగిలిన మానవ జ్ఞానముతో ఏమండి ఆచారము కలిగి ఉన్నటువంటి సంఘములో వచన వాక్యములు చదువువాడును వినినవాడును ధన్యుడనుంది. ప్రియులరా, చదవాలి. ఇప్పుడు నేను చదివి చెప్తున్నాను. ఇది ఉన్నది ఉన్నట్లుగా, ఒకవేళ లైన్ వెంబడ లైను ఇటుక మీద ఇటుక పేర్చినట్లుగా సమయం లేక నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఇదివరకున్న తలంపు, ఇదివరకు ఉన్నటువంటి పాత క్రమం వర్తమానము విన్నప్పుడు కొత్తదైంది నా హృదయం, నా ఆలోచన కొత్తదైంది. నాకు ఇంట్రెస్ట్ పుట్టి ఇంకో ఇంగ్లీషు వర్తమానానికి ఇంకో టేపు మద్రాసు వెళ్ళాను, ఎక్కడికో వెళ్ళాను, ఎక్కడో దైవజనులు వస్తే తిరిగాను. ప్రియులారా, దేవుని కార్యక్రమమునకు మానవ జ్ఞానాన్ని అతుకు వేస్తే అది పని చేయదు. ఎందుకంటే క్రొత్త తిత్తులలో కొత్త ద్రాక్షారసము, కారణం పెట్టి ఆ చర్మం క్రొత్తది. అప్పుడేమో జంతువుని చంపి తెచ్చింది కాబట్టి దాంట్లో నూనె ఉంది, అది ముడుచుకుపోదు. అది ఎలా పెట్టిన గ్లాస్ అలాగే ఉంటది. ప్రియులారా, మనం ఎలాగుండాలి? ఇప్పుడే తెచ్చిన జంతువు చర్మము నూనెతో ఎండిపోకుండా ఎలాగైతే ఉందో మనకు తెలియదు. ఇది పుట్టినప్పుడే వచ్చిందంటే వర్తమానం. ఇక్కడ ఉన్న యవ్వన పిల్లలకైతే పుట్టినప్పుడు వర్తమానం వచ్చింది, కానీ పెద్దవారమైనటువంటి మనము కొంతమంది పెంతెకోస్తు, కొంతమంది బాప్టిస్టు, కొంతమంది ఏదో దాంట్లో ఇది వరకు ఉన్నాం మనము. కాబట్టి ప్రియులారా, లోపల నూనె కలిగి ఉన్నది కొత్త తిత్తి. చాలా కాలం నుంచి వాడి ఎండిపోయినటువంటి స్థితిలోకి వచ్చింది పాత తిత్తి. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క సంఘానికి ప్రవక్త బలి మాట చెప్పారు. నేను ముగిస్తాను. ఇక్కడ దేవుడు కోరిన పరిశుద్ధాత్ముడే నాయకుడిగా వచ్చి సజీవమైనటువంటి పెళ్లి కుమార్తె సంఘముగా ఉండాలంటే సంఘానికి ఆయిలింగ్ అవసరమంట. హల్లెలూయా. సైకిల్కి ఆయిలింగ్, బండికి ఆయిలింగ్, కారుకి ఆయిలింగ్. మనము కూడా ఆయిలింగ్ ఆముదం తాగేవాళ్ళం ఇది వరకు. ఇప్పుడు ఎవడో తాగట్లేదు. మా అమ్మ ఇప్పుడు కూడా ఆముదం ఇచ్చింది నాకు. ఏదో చెత్త అంతా కూడా కొట్టుపోద్ది, పేగులు శుద్ధ అవుతుందని ఆముదం ఇచ్చింది నాకు. అంటే ఆయిలింగ్ అనమాట. అది 3 నెలలకో 6 నెలలకో. ఇక్కడ ప్రవక్త గారు అంటున్నారు, సంఘానికి నూనెతో శుద్ధి చేయు ఆయిలింగు అవసరమున్న ఒక సమయం అంటూ ఏదైనా ఉంటే అది ఎప్పుడండి? ఈనాడే అయి ఉన్నది. ఏమండి, దేవుని సంఘానికి అయితే ఆయిలింగ్ చేయడానికి ఏం కావాలి? పరిశుద్ధాత్మతో ఆయిలింగ్ చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అంతేగాని మెకానిక్ ఎవడు? బండి మెకానిక్, లేకపోతే ఇంకొక కారు మెకానిక్, లేకపోతే ఇంకో రకమైనటువంటి సంఘానికి ఉన్నవాడు ఎవడో కాదు. పరిశుద్ధాత్మ శుద్ధి చేయటం అయ్యి ఉన్నది. అది కొత్త ద్రాక్షారసం, క్రొత్త తిత్తి. యేసు ఇప్పుడు మన హృదయాన్ని దేవుని వాక్యము చేత ఆయన చెప్పినటువంటి కొత్తదైన హృదయాన్ని ఇచ్చిన తర్వాత, నూతన హృదయం ఇచ్చిన తర్వాత, నూతనాత్మను పోసుకుని దేవుడు నూతనాత్మని ఇస్తే ఏమండి, ఆ మధ్యలో ఆయిలింగ్ చేయడానికి పరిశుద్ధాత్మను పెట్టారనుకో, ఎలాగూ ద్రాక్ష పళ్ళు ఉన్నటువంటిది జయకరమైన క్రైస్తవ జీవితం జీవించడకు మనం ఏమి చేయవలెనో వెనకాల గడియారం ఉంది. అది ఏం చేస్తుంది? మెయిన్ స్ప్రింగ్ ఇలాగంటుంటది. దాన్ని బట్టి సెకండ్ల ముళ్ళు, నిమిషముల ముళ్ళు అయితే అలా కదలదాం, మనకు తెలియకుండా ఒక గడికి వెళ్తుంది. గంటల ముళ్ళు అయితే గంటకి ఒక గడికి వెళ్తుంది. హల్లెలూయా.
నిజంగా అర్థం అవడానికి ప్రవక్త గారు, ఈ అంత్యకాల ప్రవక్త గారు ఏమండి పెద్ద పెద్ద మాటలు ఉపయోగించలేదు ఆయన. సామాన్య ప్రజలు తెలుసుకునే విధముగా వీధులలో ఉన్నటువంటి చదువు లేనటువంటి వారు, కాబట్టి చదువు అక్కర్లేదు దేనికి, చదువుకున్న మూర్ఖత్వం అని చెప్పారు ఒక ప్రసంగములో. వద్దా నా చదువు? ప్రియులారా, చదువు అనేటటువంటిది భూలోకములో మన జీవనానికి కొంచెం మెరుగవుద్ది, మన బ్రతుకు తెరువుకి సులువు అవుతుంది. అంతేగాని దేవుని యొక్క వాక్యములో ధనం ఉంది, ఘనత ఉంది, రక్షణ ఉంది, స్వస్థత ఉంది. కాబట్టి ప్రియులారా, సంఘాన్ని పరిపాలించడానికి చదువుకున్న వాళ్ళు పెడుతున్నారని చెప్పారు. అంటే మామూలు చదువని కాదు, ఎల్ఎల్డి, బీటీహెచ్, ఎంటీహెచ్ అని ట్రైనింగ్లు, ఏదో సర్టిఫికెట్లు, ఇటువంటివన్నీ కూడా మానవ జ్ఞానం నుంచి అవి చదివిని చక్కగా ఉండడానికి ఎలా మాట్లాడాలో, క్రమంగా మంచిగా ఎలా ఉండాలో అవి మంచిగా అంటున్నారు. అయ్యేం తప్పని వద్దనట్లేదు ఆయన. కానీ దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను మెయిన్ స్ప్రింగ్ వాచికి ఉన్నట్లుగా మధ్యలో, ఎక్కడ శరీరము మధ్యలో ఉన్నటువంటి మనస్సు, మనస్సు మధ్యలో హృదయములో పరిశుద్ధాత్మ గడియారం అనుకున్నటువంటి మెయిన్ స్ప్రింగ్ వలె ఆయన పెట్టినప్పుడు ఎవనికి మనం కదండి. ఈ మూడవ ఎడమ 5వ ప్రకటమిక కింద దేవుని నివసించేటటువంటి హృదయము మధ్యలోనికి ఆ పరిశుద్ధాత్ముడు వచ్చుటకు మనము లోబడే పిల్లలుగా ఉంటే అప్పుడు మనం ఏమంటాము? యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు కొత్త తిత్తు అవుతుంది ఇది. ఎందుకంటే పాతలేదు. దేవుడు కొత్త నూతన హృదయం ఇచ్చాడు, నూతనాత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ పోసే వరకు కనిపెట్టాడు ఇతను. అంతేగాని నూతనాత్మ రాగానే ఫ్రెష్గా ఉంటుంది మైండ్. ఇప్పుడు మనం ఫ్రెష్గానే ఉన్నాం, ఎందుకంటే అబద్ధాలు ఆడట్లేదు, దొంగతనం చేయట్లేదు, సినిమాలు చూడట్లేదు, నూతనాత్మకు వచ్చేసాం. ఇందులో చాలామంది 2వ దశలో ఉన్నాం. అదే పరిశుద్ధాత్మ అనుకుంటున్నాం ఇప్పుడు. ఇంతకని ప్రవక్త ఏమంటున్నాడంటే, నువ్వు పొరపాటులో ఉన్నావు, ఆ నూతనాత్మ మధ్యలో నేను పరిశుద్ధాత్మను ఉంచేదను. ఏంటి అనువాలు? లోపల నుంచి మెల్లరైన స్వరము నీకు చెప్తే అది పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు. కానీ బయట ఉన్నటువంటి సైతానుడు ఏం చేస్తున్నాడు? అప్పుడు యేసుప్రభు నిజమే కానీ ఇప్పుడు అలా ఉండడం అంటున్నాడు. అది పాత తిట్టట. కానీ మనము కొత్త తిత్తిగా ఉంటే ఆ తిత్తి ఏమవుతుంది? యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు ఆ కొత్త ద్రాక్షారసం ఏమంటది? హల్లెలూయా అంటదంట, ఆమేన్ అంటదంట, అవును అంటదంట. బా, ఇక్కడ 34వ పేరాలో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అని నూతన హృదయము, అందులో నూతనాత్మ వచ్చిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మనిచ్చినప్పుడు ఇంక మనం కాదు, లోపల దేవుడే అంటాడు. యేసు క్రీస్తై ఉన్నాడని పరిశుద్ధాత్మతో ఒకడు ఉంటేనే గాని చెప్పలేడు. కానీ సంఘశాఖలు అద్భుతాలు లేవు. ఇప్పుడు యేసు ప్రభు కాలములో ప్రవక్త ఉన్నాడు, ఇప్పుడు ప్రవక్తలు లేరు అంటే అది పాత తిత్తి. వర్తమానం చేర్చుకొని ఆయిలింగ్ చేసుకున్నటువంటి ప్రవక్త ద్వారా పలకబడిన వాక్యము చేర్చుకున్న ఏ భాగంలోనికి? 3వ భాగంలోనికి. శరీరము, 2వది మనస్సు, మనస్సు నుండి ఎడమ వైపు హృదయములోనికి. అప్పుడు క్రొత్త ద్రాక్షారసము,
అంటే దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్ముడే కొత్త ద్రాక్షారసం. హల్లెలూయా అంటాడు ఒక్కసారి. దేవుని వాక్యం చెప్పేటప్పటికి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము, ఇక్కడ వాక్యం చెప్తున్నారుకో ఏమే హల్లెలూయా దేవునికి మహిమ అంటాడు. పాత తిత్తి ఏమంటది? అప్పుడు పాత ఏమంటది? అయ్యో ఎన్నాళ్ళు నాకు తెలీదు, కొత్తది దేవుడిచ్చాడు కాబట్టి నేను చచ్చాను, నాలోనికి రా, ఇంక నేను మాట్లాడను. ఇక్కడ చెప్పారు పాతది ఏమంటదంట? కొత్త దాన్ని చేర్చుకుంటుందట. ఎందుకంటే అది ఇన్వాలిడ్ అయిపోయింది, అది చచ్చింది. అంటే మన ఆలోచన చచ్చింది, మన కోరికలు చచ్చాయి, మనకున్నటువంటి దురాశలు పోయాయి, మనకున్నటువంటి వంకర విషయాలు పోయాయి. ప్రియులరా, పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయిట కాదు. ఎందుకంటే మా సంఘం ఇలా చెప్పదు అంటారు. దేవునికి ఒకటే సంఘం ఉంది, బయట ఉన్న పేర్లు మనం చెప్పకూడదు, వారిని బాధ పెట్టడానికి కాదు. మన సజీవమైనటువంటి సంఘం, అంత్యకాల వర్తమాన సంఘం, పెండ్లి కుమార్తెగా దేవుడు పెండ్లి కొడుకు రాబోతున్నటువంటి ఎండిపోయిన సంఘం కాదు. అది పొంగుచున్నటువంటి ద్రాక్షారసము కలిగినటువంటి ప్రియులరా క్రొత్త చర్మము. ఎవరిచ్చారు? పలకబడిన వాక్యమే అసలైన విత్తనముగా దేవుడు పరిశుద్ధాత్ముడు వాక్యమును కలిగి ఉండి మన తిత్తులలోనికి పోశాడు. తిత్తెనగా హృదయం. యేసు ప్రభు ఉన్నటువంటి పశువుల పాకలో చూసారా, కొన్నాళ్ళకి యేసు అక్కడ లేడు, ఇప్పుడు మరియమ్మ ఒళ్ళు కూడా లేడు. మన హృదయం లోపలికి వచ్చాడు. మరియమ్మ లోపలికి వెళ్ళినట్లుగా, యోసేపు లోపలికి హృదయంలోనికి వెళ్ళినట్లుగా ప్రియులారా, పాతదైన చర్మం, ఆ వైద్యుడు వ్యతిరేకాలు చెప్తున్నారు ఇప్పుడు, కానీ దేవుడు ఔషధ గ్రంథాలు ఇచ్చారు మనకి. అందుచేత పాత చర్మమేమో దేవుని వాక్యానికి విరుద్ధంగా చెప్తుంది, అద్భుతాలు లేవంటది. ఏకరీతిగా ఇప్పుడు ఎక్కడున్నాడు దేవుడు? అటువంటి పౌలు గారు ఉన్న కాలంలో కాదు, ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్ ఉన్నాయని చెప్తారు పాత తిత్తి. కానీ క్రొత్త చర్మం ఏమంటది? గొర్రె పిల్లకు హల్లెలూయా తెరచుకుని చోటిస్తుంది. తిత్తి ద్రాక్షారసము రెండు భద్రంగా ఉంటాయి. పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము నీవు పోయలేవు. ప్రియులారా,